హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి రెసిపీ చేశానండి. ఏంటా రెసిపీ అనుకుంటున్నారా? బాదం హల్వా. ఇదంటే చాలామందికి ఇష్టం కదా. బాదం హల్వా అంటే స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, నాకు కూడా ఇష్టమే. ఓకే, ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. బాదం పిక్కలు వచ్చేసి 300 గ్రామ్స్ తీసుకున్నానండి. నేను 6 అవర్స్ వాటర్లో వేసి నానపించుకొని సైడ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి తొక్కంతా తీసేసాను, పైనుంచి స్కిన్ అంతా తీసేసి మిక్సీ పట్టుకున్నాను. కచ్చాబిచ్చాగా పట్టేసుకొని ఇప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలండి. కొంచెంగా యాడ్ చేసుకోండి. ఎక్కువగా వేసేసుకున్నామంటే బాగా లూజ్ అయిపోతుంది, ఎక్కువగా యాడ్ చేయొద్దు. ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, అలా వచ్చేంత వరకు మాత్రమే మిల్క్ యాడ్ చేసుకొని పేస్ట్ని తయారు చేసుకోవాలి. బాదం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సైడ్కి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. కొంచెం గీ వేసుకుందామండి. ఇది వేడవుతుంది కదా, ఇది మెల్ట్ అయ్యేంత వరకు ఆగి మెల్ట్ అయిన తర్వాత దీంట్లో వచ్చేసి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకున్న బాదం పేస్ట్ ఉంది కదా, సో దాన్ని తీసుకొచ్చేసి కడాయిలో వేసుకుందాము. వేడైన గీలో వేసేసుకుందాము. దీన్ని చక్కగా నీట్గా పైన కిందన అంతా కలిసేలా బాగా కలుపుతూ ఉండాలండి. ఎక్కడ కూడా మనం కొంచెం డిలే చేసామంటే కూడా కళాయికి అంటేసుకుపోతుంది, గట్టిగా గమ్మెలా పెట్టేస్తుంది, మాడిపోతుంది, ఫ్లేవర్ పాడైపోతుంది అండ్ టేస్ట్ కూడా పాడైపోతుంది. బాదం హల్వా కదా, ఆ స్మెల్, ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ తప్పకుండా రావాల్సిందే మరి. ఎస్, ఇప్పుడు నేను చేసే విధంగా చేయాలి. ఇప్పుడు స్లో కుక్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం ఎక్కువ టైమే వెయిట్ చేయాలండి స్టవ్ దగ్గర. ఓకే, సో గీ కూడా ఒకేసారి వేయకుండా మధ్య మధ్యలో కొంచెం గీని యాడ్ చేసుకుంటా వేసుకుంటా వెళ్ళాలండి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, నేను ఫస్ట్ కొంచెం గీ తీసుకున్నాను, మళ్ళీ కలుపుతూ మధ్యలో కొంచెం వేసుకున్నాను. ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ వెళ్తూ ఉండాలి. కలపడం మాత్రం మర్చిపోవద్దండి, కళాయికి అంటుకుంటుంది. ఇది మిల్క్తో మనం పేస్ట్ చేసాం కదా, ఇది కళాయికి అంటుకొని మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ. అందుకు స్లో కుక్ పెట్టుకోవాలి, కలుపుతూ ఉండాలి. ఓకే, చూసారుగా నేను ఎంత టైం అలా కలుపుతూనే చూపిస్తా ఉన్నాను. ఇప్పుడు కొంచెంగా థిక్ అయింది కదా, వాటర్ అంతా ఎవాబరేట్ అయ్యింది. ఇప్పుడు వచ్చేసి షుగర్ కూడా తీసేసుకుంటున్నాను. నేను వచ్చేసి షుగర్ చిప్స్ని వచ్చేసి మిక్సీ చేసి తీసుకుంటానండి. ఇప్పుడు కూడాను డైరెక్ట్గా షుగర్ని తీసుకోను. ఓకే, మీరు డైరెక్ట్గా షుగర్ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు షుగర్ వేసుకున్నాం కదా, షుగర్ కూడా ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే షుగర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఎక్కువగానే షుగర్ యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే స్వీట్ అంటే స్వీటే. స్వీట్ అనేటప్పుడు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, కానీ తక్కువగా ఉంటే స్వీట్ ఎలా అవుతుందండి, ఏమంటారు? యా, ఓకే, దీన్ని వచ్చేసి స్లో కుక్లోని బాయిల్ చేస్తూ ఉండాలి. మళ్ళీ కొంచెంగా గీ యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా మళ్ళీ కలుపుతూనే ఉంచుకోవాలండి. కలర్ అయితే చేంజ్ అయింది, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఫస్ట్ వైట్గా ఉండింది కదా, ఇప్పుడు లైట్ క్రీమ్గా ఉంది. ఇంకొంచెం టైము కుక్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా రెడీ అయిపోతుంది బాదం హల్వా. గీ అయితే మాత్రం బాదం హల్వాకి చాలా ఉండాలండి, ఎంత వేసినా దానికి సరిపోదు. ఓకే, ఇప్పుడు వచ్చేసి బాయిల్ చేసిన మిల్క్లో కొంచెం కుంకుమ పువ్వు వేసుకున్నానండి, సాఫ్రాన్ కలర్ కోసం అండ్ ఫ్లేవర్ కోసం కూడా. సో అది వచ్చేసి ఇప్పుడు యాడ్ చేసుకుందాము. ఓకే, వేసుకొని అంతా కూడా పైనుంచి కిందకి అంతా నీట్గా కలిసేలాగా కలుపుకోవాలండి. ఫోర్స్గా కొంచెం కలుపుతూ ఉండాలండి, లైట్గా కలుపుకుండా. స్టిక్ చూసారా, కొంచెం టైట్గా అవుతుంది, థిక్గా తయారవుతుంది. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. స్వీట్ అంటేనే ఆల్మోస్ట్ ఎలాచీ పౌడర్ యాడ్ అవుతుంది. ఏవో కొన్ని డిషెస్లో వచ్చేసి యాడ్ అవ్వకపోవచ్చు, బట్ ఆల్మోస్ట్ స్వీట్ అంటే ఎలాచీ పౌడర్ నేనున్నానంటూ వస్తుంది కదా. ఓకే, బాదం హల్వా రెడీ అయిపోయిందండి. చూసారా, కలర్ఫుల్గా చేంజ్ అయిపోయింది. ఇంకొంచెం గీ వేసుకొని కలిపేసుకుందామా మరి. కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. నీట్గా దాంట్లోకి తీసేసుకొని టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు బాదం హల్వా అయితే రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకుందామా మరి. ఎస్, బౌల్లోకి తీసుకున్నాం కదా, చూస్తుంటే తినాలనిపిస్తుందా మీకు కూడా? నాకు కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.